హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు జున్ను చేశానండి. బర్రెపాలు ఈరోజైతే మా పాలతను తెచ్చి ఇచ్చాడు. ఇవి రేర్గా దొరుకుతాయి. పాలు మనకి కావాలన్నప్పుడు దొరకవు కదండి. అవి దొరికినప్పుడే మనం జున్ను చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి జున్ను. అందుకే చిన్న వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. నేను ఎక్కువ తీసుకోలేదండి, పావుసేరు పాలు తీసుకున్నాను. పావుసేరు పాలకి ఒక పెద్ద ప్యాకెట్ మామూలు పాలు వేసాను. జున్ను అయితే చాలా బాగా వచ్చింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ థింగ్, ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఛానల్ వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ఓకేనా? అయితే పావుసేరు పాలకి మామూలు పాల ప్యాకెట్ ఒక్కటి వేసాను. అండ్ జాగ్రీ పౌడరు, ఇదిగోండి, ఇది జాగ్రీ పౌడర్ అనమాట. బెల్లం అంటే గడ్డగడ్డగా ఉంటే తురుముకోవడం అది కొంచెం కష్టం అవుతుందని ఇంకా జాగ్రీ పౌడర్ తెచ్చి పెట్టుకున్నాను. జాగ్రీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా స్వీట్ సరిపడుతుందో లేదన్నట్టు ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా వేసాను అనమాట. బాగా మెల్ట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. బెల్లం గడ్డలు కాదు, పౌడరే కాబట్టి తొందరగానే కలిసిపోయింది. జున్ను అయితే వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. సూపర్ ఉంది అసలు. ఇలాచీ అయితే వేయలేదండి. పెప్పర్ పౌడర్ వేసాను కానీ నేను ఇలాచీ వేయలేదు. అది ఆప్షనల్ అనమాట. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇలాచీ వేసుకోండి. ఇలాచీ వేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు. చాలా అంటే చాలా బాగుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జున్ను ఎంత గట్టిగా వచ్చిందనేది మీకే తెలుస్తుంది. అంటే ఒత్తి బెల్లంతోనే కాకుండా ఒత్తి షుగర్ తోటి కాకుండా కొంచెం బెల్లం కొంచెం షుగర్ రెండు వేసుకుంటే టేస్ట్ బాగుందండి. నాకు జున్ను అనేది బెల్లంతో చేసేది ఇష్టం, ఒత్తి షుగర్తో కంటే. ఇట్లా మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. చెప్పాను కదా, ఆప్షనల్. మీకు నచ్చితే ఇలాచీ కూడా వేసుకోండి. మిక్సీ పట్టి ఉంచుకున్న పెప్పర్ పౌడర్ కూడా, నల్ల మిరియాల పౌడర్ అండి ఇది. బాగా కలిపేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టేయాలండి. కుక్కర్లో పెట్టేసి ఒక 5-6 విజిల్లు వస్తే జున్ను అయిపోతుందన్నమాట. స్వీట్ సరిపడిందో లేదో ఈ టైంలో చూసుకోవాలండి. సరిపడకుంటే ఇంకొంచెం ఒక 2 స్పూన్లు షుగర్ వేస్తే సరిపోతుంది. ఇంకా కుక్కర్ పెట్టి అందులో వాటర్ వేసేసి ఒక ప్లేట్ పెట్టేసి ఈ పాల గిన్నె అందులో పెట్టేయాలి. ఒక ప్లేట్ పెట్టేసి పాల గిన్నె అందులో పెట్టేయాలి. చూడండి ఎంత బాగుంది. మంచిగా అన్నీ కలిసిపోయాయి. బెల్లం, పెప్పర్ పౌడర్, షుగర్ అంతను. పాలు అయితే చిక్కగా ఉన్నాయండి. అండ్ పావుసేరు పాలకి ఒక ప్యాకెట్ వేసినాం కానీ చాలా బాగా వచ్చింది జున్ను అయితే. కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసి నేనైతే 6 విజిల్స్ వరకు తీసానండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేశాను. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ జున్ను అంటే చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో అందరూ జున్ను ఇష్టంగా తింటారండి. కుక్కర్ బాగా చల్లపడిన తర్వాత క్యాప్ రిమూవ్ చేసి ఈ జున్ను అనేది ఎలా వచ్చిందో చూసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ముక్కలు కట్ చేస్తే బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీకు చూపిస్తున్నాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ అంత గట్టిగా వచ్చిందనమాట జున్ను. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో ముక్కలు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. వీడియో ఎలా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.